రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అభయహస్తం 6 గ్యారెంటీలు ప్రజాపాలన దరఖాస్తుల సమాచారాన్ని డిజిటలైజ్ చేసేందుకు కసరత్తు మొదలైంది. ఈ నెల 6వ తేదీ వరకు అప్లికేషన్లు తీసుకుని ఆ తర్వాత వాటన్నిటిని కంప్యూటరైజ్ చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ప్రతి దరఖాస్తుకు ఒక యూనిక్ ఐడి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. దరఖాస్తుల డేటా కంప్యూటరైజ్డ్ తర్వాత ఫోన్కు ఐడి నెంబర్ మెసేజ్ వస్తుంది. ఫలితంగా వచ్చిన దరఖాస్తుల విషయంలో ఒక స్పష్టత రావడంతో పాటు నిజమైన అర్హులకు గ్యారెంటీలు అందించేందుకు గ్రామాల్లోనే లిస్ట్ డిస్ప్లే చేయడం ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేయాలని రాష్ట్ర సర్కార్ ప్లాన్ చేసింది. ప్రజాపాలనలో సేకరిస్తున్న దరఖాస్తులోని వివరాలన్నింటినీ ప్రభుత్వం తీసుకువస్తున్న సాఫ్ట్వేర్లో ఎంట్రీ చేయనున్నారు. ప్రతిదీ కూడా డూప్లికేషన్ లేకుండా ఒకసారి ఎంట్రీ చేసిన ఆధార్ మళ్లీ ఎంట్రీ కాకుండా చూస్తున్నారు. ఇలా ఒక కుటుంబం నుంచి ఏ గ్యారెంటీకి అప్లై చేసుకున్నారో ఈజీగా తెలిసిపోనుంది. తద్వారా కుటుంబాల వారీగా ఎవరు ఏ పథకానికి అర్హులో నిర్ణయిస్తారు.